ఈ మానవ జన్మ పర్పస్ మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? సాధన ద్వారా జ్ఞానం పొంది నేను శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకున్న మనము ఆత్మల్లాగా ఉండాలి అంటే ఈ జీవనం అంత విధానం కూడా చాలా జాగ్రత్తగా, ఎవరినీ నొప్పించకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా, ఎక్కడ అహంకారం ప్రదర్శించకుండా ఉండాలి. పత్రిగారు గమనించండి, శాకాహారం అన్నారు. చిన్న చేప పిల్ల కూడా అర్ధాయుష్తో చనిపోకూడదు, బాధపడకూడదు. ఆ చేప పిల్ల ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. మరి అలాంటిది అంటే ఆయన ఉద్దేశం మనం ఎవ్వరినీ బాధ పెట్టకూడదు, బాధ పెడితే మనం కర్మ మోయాలి అని. మరి అలాంటప్పుడు మనం వాటినే కాదు, మానవులను కూడా బాధ పెట్టకూడదు. మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, అహంకారం వల్ల కానీ, మమకారం వల్ల కానీ మనం ఎవ్వరినీ బాధ పెట్టకూడదు అనే పాఠం నేర్చుకోవాలి. నువ్వు బాధ పెట్టకపోతే నీకు బాధే రాదు జీవితంలో. నువ్వు సృష్టికి ఏది ఇస్తావో సృష్టి నుంచి నువ్వు అదే పొందుతావు.